ఫోన్పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపు చేయడం సాధ్యపడదు. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలను నిలిపివేయడమే కారణం. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TGSP-DCL సోమవారం ఆ మేరకు ఒక ప్రకటన చేయగా, ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ సైతం APEPDCL తమ వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్లోనే బిల్లులు చెల్లింపు చేయాలని వినియోగదారులకు సూచించింది. RBI మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు విద్యుత్ బిల్లులు చెల్లింపులను నిలిపివేశాయని 2 విద్యుత్ పంపిణీ సంస్థలు వెల్లడించాయి. అలాగే TGSP-DCL, APEPDCL మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ఇతర డిస్కంలది అదే పరిస్థితి. TGNP-DCL, APSP-DCL, APCP-DCL పరిధిలోని బిల్లులు చెల్లించాలని ప్రయత్నించినప్పుడు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్కు రిజిస్టర్ కాలేదని చూపిస్తుంది. దీనివల్ల పెద్ద సంఖ్యలో వినియోగదారులపై ప్రభావం పడనుంది. దీంతో ఆయా విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని వినియోగదారులు డిస్కమ్ వెబ్సైట్స్ లేదా మొబైల్ యాప్ల్ని ఆశ్రయించాల్సిందే. అసలు RBI ఏం చెప్పింది? బిల్లు చెల్లింపులో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లు చెల్లింపులన్నీ భారత్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని నిర్దేశించింది. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి HFC, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఫోన్పే, క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డు బిల్లులను ప్రాసెస్ చేయలేవు. దీనివల్ల ఆ యాప్స్తో క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు వీలు పడదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలోనూ అదే జరిగింది. వినియోగదారులు విద్యుత్ బిల్లుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.